కలిసిన తర్వాత రోజూ తలస్నానం చేయాలా? భార్యాభర్తల బంధం అనే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు. ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం 2-3 సార్లు అయినా భార్య భర్తలు కలవడం సహజం. రాత్రిపూట వాళ్లు కలిసాక ఉదయం లేచి ఏం చేయాలి? ఎలాంటి పనులు చేయాలి? దీపారాధన చేయవచ్చా? స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా? అలాగే బెడ్షీట్లు కాని మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు గాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా? కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా? అలాగే ఇంట్లో తినవచ్చు అనే సందేహాలు అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి. దీనికి శాస్త్రం ఏం చెబుతోంది ఉంటారు? వారానికి 2-3 సార్లు పూజ చేసుకునే వాళ్లు ఉంటారు. నిత్య పూజ చేసుకునేవారు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలా? రోజు తల స్నానం చేయాలంటే అది ఆరోగ్యానికి చాలా మంది అనుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తున్నారు. కొంతమందికి అలా కుదరదు కాబట్టి అనడానికి మొహమాటపడుతున్నారు. చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు. ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవరూ చెప్పక తప్పులు చేస్తున్నారు. కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్త వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయాల్సినవి మరియు చేయకూడని పనుల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కొత్తగా పెళ్లి అయిన భార్య భర్తలు గాని ముందే పెళ్లి అయిన వాళ్లు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనేదానిపై అంతగా అవగాహన ఉండదు. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్లైన కొత్తలో కాని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజూ తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు. అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. ఇంచకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది. రోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది. కాని ఆడవాళ్లకి ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరికి వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తల స్నానం చేయాలా అనే సందేహం. ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కాని లేదా మునుపు కట్టడం కాని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే మీరు ప్రత్యేకంగా ఎన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు, సోమవారాలు, శుక్రవారం, శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని వంటిపూట భోజనం చేస్తుంటారు. అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇలా ప్రత్యేకమైన పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు. ఆ పాకెట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగవరం నిలుపుకున్నట్టే అని అర్థం. అందుకని చాలా మంది ఆడవాళ్లు ప్రతిరోజు తప్పనిసరిగా తల స్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు. సరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కాని ఫోటోలను కాని తాకడం అస్సలు చేయకండి. దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి వచ్చేయండి. అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఉంటుంది దేవుని గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది. కొంతమందికి హాల్లో, మరి కొంతమందికి వంట గదిలో ఉంటుంది. అది కూడా ఈశాన్య మూలముంటే చాలా మంచిది. దాదాపుగా దేవుడి గది ఎవరు పెట్టుకోకూడదు కూడా. వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు మాత్రం తుడుచుకోండి. లేదు హాల్లో ఉంటే హాలు వరకు మాత్రం తుడుచుకుని పూజ చేసుకోవచ్చు. లేదంటే దేవుని మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకుని అక్కడి వరకు తుడుచుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు. కాని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకుని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి. అలాగే అందరికి వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని. భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు. అలా తిరిగితే దానిని మైలు అంటారు. అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి. అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది. అందుకని స్నానం చేయకుండా అసలు అలా తిరగకూడదు. మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి శుభ్రం చేసుకోవాలి. మరి ఎలా శుభ్రం చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మనపైన చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు. వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకుని పూజ చేసుకుంటే మరి మంచిది. ఇంకా అందరికి వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే అలాంటి
పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ ని తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్స్ నిక్కర్లేదు షీట్ ని తీసేసి మడిచి ఒక పక్క దిండు కింద కాని లేదా బెడ్ కింద కాని పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ ని బెడ్ పైన వేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బ్లడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ళ డ్రెస్ కూడా మా చాలా అనే సందేహం ఉండవచ్చు. పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్య భర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు. సరిగా చదవకపోవడం, బాగా సతాయించడం, బాగా తగ్గిపోవడము, అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి. పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడు కూడా అలాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే పాపం కూడా. అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తుంది. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయొచ్చు. భార్య భర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కాని లేదా అదే డ్రెస్ వేసుకుని అలానే ఉండడం కాని అస్సలు చేయకండి. అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది. దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం. బయట బాత్రూం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్ బాత్రూం ఉంటే అదే రూంలో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు. ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అలాంటివి తెలియని వారికోసం ఇంట్లో దవాలు పూజ చేసుకుంటున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూంలో నుంచి బయటకు రావాలి. స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు. ఆ గదిలో నుంచి బయటికి కూడా రాకూడదు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు లక్ష్మీవారం అంటే శుక్రవారం, గురువారం, అలాగే శనివారం కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్ షీట్స్ కాని లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మార్క్స్ కాని ఇవి కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలున్న ఇంట్లోకి రావడానికి అసలు ఇష్టముండదు. అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. రూమ్ ఉన్న వాళ్ళుంటే పర్వాలేదు, తప్పనిసరిగా కూడా ఈ 3 రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తల స్నానం చేయక్కర్లేదు. ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నారు. భార్యాభర్తల వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం. శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి. రోజు ఉదయం తలస్నానం చేయాలా లేదా సాధారణ స్నానం సరిపోతుంది తెలుసుకున్నాం. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అయితే ముఖ్యమైన పూజల సమయాల్లో వ్రతం నాడు, పండుగల రోజుల్లో తప్పనిసరిగా తల స్నానం చేయడం మంచిది. అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పూజ సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల దైవకృప లభిస్తుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యకరంగా మంచిని కలిగిస్తుంది. అందువల్ల సంప్రదాయాలను అర్థం చేసుకుని శాస్త్రవేత్తంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను